బంజారాహిల్స్ డిఏవి పబ్లిక్ స్కూల్లో ఎల్కేజీ బాలికపై ప్రిన్సిపల్ కార్ డ్రైవర్ రజనీ కుమార్ అత్యాచారానికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వివరించారు. మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని నిన్న తమకు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిపై అత్యాచారం కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. స్కూల్లో ఘటన జరగడంతో ప్రిన్సిపల్ పైన సైతం ఆరోపణలు వచ్చాయని సుదర్శన్ తెలిపారు. ఈ క్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ ఘటన తర్వాత కూడా డ్రైవర్ రజనీ కుమార్ ను కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపణలు వచ్చాయన్నారు. నిన్న రోడ్ నెంబర్ 14 డిఏవి పబ్లిక్ స్కూల్లో ఏదో జరిగిన సంఘటన చాలా విచారకరమైనది. అందులో ఒక 4.5 ఏళ్ల పాప పైన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవరు అఘాయిత్యం చేశాడని కంప్లైంట్ వస్తే బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ గారు వాళ్ళ ఆధ్వర్య సిబ్బందితో హుటాహుటిన అక్కడికి వెళ్ళి విచారణ చేపట్టారు. దానికి రెస్పాన్సిబుల్ అయిన డ్రైవర్ను ఇమ్మీడియట్గా అదుపులో తీసుకొని 376 పోక్సో కేసు కింద కేసు రిజిస్టర్ చేశాము. ఈ పోక్సో కింద మీకు తెలుసు 20 సంవత్సరాల శిక్ష మరియు డెత్ కూడా ఉంటుంది. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. స్కూల్ ఇన్ఛార్జ్ పైన కూడా అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి ఆమెపై వాళ్ళ